మేడం ఒక టాబ్లెట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డేకి ఇచ్చింగ్ ప్రాబ్లమ్ అయితే తగ్గిపోయింది కానీ అసలు ఈ ప్రాబ్లమ్ ఎందుకు వచ్చింది, ఎక్కడ స్టార్ట్ అయిందా అని చెప్పేసి ఆలోచిస్తే నాకైతే ఒక రీజన్ అయితే తట్టిందనమాట. అదేంటి అంటే నేను అంతకుముందు ఒక వారం రోజుల ముందు డీమార్ట్కి అయితే వెళ్ళాను మా బావతో కలిసి సరుకులు తెచ్చుకోవడానికి. అయితే డీమార్ట్కి వెళ్ళినప్పుడు నేను అక్కడ నార్మల్గా రెగ్యులర్గా అయితే ఫ్రీడమ్ ఆయిల్, గోల్డ్ డ్రాప్ ఇవి తీసుకుంటాను. అక్కడ ఏం చేశానంటే ఈ ఆయిల్తో పాటు నేను ఇంకొకటి రైస్ బ్రాన్ ఆయిల్ అయితే తీసుకున్నాను అనమాట ఫ్రీడమ్లో. అంతకుముందు నేను న్యూస్లోనో ఇలాగే యూట్యూబ్లోనో ఇక్కడ చూసాను అనమాట. మనం రెగ్యులర్గా యూస్ చేసే ఆయిల్ కంటే కూడా ఆయిల్స్ మనం మారుస్తూ ఉండాలి, అంటే బ్రాండ్ కూడా మారుస్తూ ఉండాలని. సరే అని చెప్పేసి నేనైతే ఇంకా రైస్ బ్రాన్ ఆయిల్ అయితే తీసుకుందాం, ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి తీసుకొచ్చాను. వండుతూ ఉంటే స్మెల్ బాగా వచ్చింది, నచ్చింది, ఇంకా కర్రీస్ కూడా కొంచెం టేస్టీగా అనిపించినాయి. సరే అని చెప్పేసి ఒక 2-3 రోజులు వరుసగా అదే ఆయిల్తో అయితే వంట చేశాను అనమాట. ఇంకా ఆయిల్తో వంట చేసుకొని తిన్న తర్వాత నాకు మెల్లిమెల్లిగా కొంచెంగా ఇచ్చింగ్ అయితే స్టార్ట్ అయింది ఒంట్లో. అప్పుడు ఆ విషయం నాకు అర్థం కాలేదనమాట. ఇంకొక ఆయిల్ ప్యాకెట్ కూడా ఉండే. తర్వాత నేను ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొచ్చుకున్నానో మొత్తం ఇచ్చింగ్ ప్రాబ్లం అంతా కూడా తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ఆయిల్ ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి వంట చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. అది తిన్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే నాకు అలాగే ఇంకొంచెం ఇచ్చింగ్ అనిపించింది. సో ఇదేదో తేడాగా ఉంది, ఆయిల్ వల్ల ఇలాగ అనిపిస్తుందేమో అని చెప్పేసి నేను ఇంకా ముందే అలర్ట్ అయిపోయి ఇంకా ఆయిల్ అయితే వాడడం మానేశాను అనమాట. సో ప్రెగ్నెన్సీలో ఎక్కడ లేని ఇష్యూస్ అన్నీ వస్తూ ఉంటాయండి. మనం వెంటనే తొందరగా అలర్ట్ అవ్వాలి, మ్యాక్సిమం వీలైనంత వరకు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం అయితే చాలా మంచిది. ఏదైనా సరే ప్రెగ్నెన్సీలో అన్నీ కామనే, అన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అనుకుంటే మాత్రం మనమే సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఇంతకీ నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు, ఇవన్నీ కూడా బయోటిన్ డ్రింక్ కోసం అనమాట.